మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఒక చక్కటి ప్రశ్ననే ఈ కాలానికి కావలసినటువంటి ప్రశ్న మనకు మెయిల్ ఐడి ద్వారా రాధిక అనేటువంటి ఒక తల్లి అడగడం జరుగుతున్నది. తూర్పు గోదావరి వీరిది. మరి ఈ యొక్క తల్లి ఏమడుగుతుంది అంటే, గురువుగారు భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి, ఏ దిక్కున కూర్చొని భోజనం చేయకూడదు? చాలా చక్కటి ప్రశ్న ఆ తల్లి అడిగినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ కాలంలో ఉండేటువంటి యూత్ కానీ వారికి అవసరము అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇప్పటి నుండే కొంత మనము మంచి పనులు కానీ ఏంటిది మంచిది ఏది చెడు అనేటువంటిది తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా రేపటి కాలంలో మనం నలుగురికి చెప్పగలుగుతాం. అది మనం చేసే పని అద్భుతంగా ఉంటుంది. ఇందులో భాగంగా నేను నా చిన్నతనంలో మా బావగారు ఒక విషయం చెప్పారు, అది ఇప్పటికీ ఫాలో అవుతున్నా. అన్నం తిన్న తర్వాత ప్లేటులో చేతులు కడగరాదు, నీవు తిన్న ప్లేటు నీవే శుభ్రం చేసుకోవాలి. ఓకే, ఆ రోజు ఆ సందర్భంలో నా ప్లేట్ అక్కడే విడిచిపెట్టేసా, ప్లేట్లో చేయగడిగేసా, వెళ్ళిపోయా. అంటే వెళ్ళిపోదాము అని అంటే తెలియని వయసు, బావగారు ఉన్నారు, మాకు తెలియదు ఆ సందర్భంలో, మేన బావ. అయితే ఆ సందర్భంలో చెప్పాడు, ఎవరి ప్లేటు వారే కడుక్కోవాలి. అప్పుడు నాకు అది కోపం అనిపించింది. నా ప్లేట్ నేను ఎందుకు కడుక్కుంటా, ఉన్నారు కదా ఇంట్లో పనివారు కానీ లేదా మా అమ్మగారు. అంటే తన వయసు రీత్యా, తను అనుభవ రీత్యా అప్పుడు ఆ విషయం నాకు చెప్పడము, అది నేను ఒక 1 మంత్ తర్వాత రియలైజ్ అయిన దానికి, ఓకే ఇది నాకు చెప్పిన విషయం మంచి విషయము అని నేను యాక్సెప్ట్ చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్లేట్లో నేను చేతులు కడగను. నా ప్లేట్లో అదేవిధంగా నేను భుజించినటువంటి తర్వాత నా ప్లేట్ నేనే కడుక్కుంటా. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దీని వలన అప్పుల సమస్యలు కానీ కొంతమేర జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను మనము పోగొట్టుకోవచ్చు. నిత్యము మనం చేసేటువంటి మంచి కార్యాలతోటే గ్రహాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి, చెడు కార్యాలతోటే అన్ని గ్రహాలు ముడిపడి ఉంటాయి. ఇది గమనించుకుంటే సో ఓవరాల్గా మరి తల్లి అడిగినటువంటి ప్రశ్నకు, భోజనము ఎటువైపుగా కూర్చొని భుజించాలి అంటే ముఖ్యంగా తూర్పు ముఖంగా కూర్చొని తినడం ద్వారా చక్కటి ఆయుష్, చక్కటి తేజస్సు, చక్కటి డైజెషన్ కావచ్చును, తిన్నటువంటి ఫుడ్ చక్కటి ఆశీర్వాదం ఉంటుంది మనకు ఆ యొక్క అన్నపూర్ణ మాతది. అదేవిధంగా మనకు తూర్పు దిశలో భుజించడం ఎంతో అద్భుతం అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకొకటి, తూర్పు తర్వాత మనకు పశ్చిమ దిశలో కూడా భుజించడము మనకు శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉన్నది. తూర్పు ముఖంగా కానీ పశ్చిమ ముఖంగా కానీ భోజనం అనేటువంటిది మనం చేయాలి. రెండవది, పితృ కార్యక్రమాలలో కూర్చున్నప్పుడు ఉత్తర ముఖంగా కూర్చొని భుజించాలి. ఇది గమనించుకోండి. పితృ కార్యక్రమాలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ రోజు మనము ఉత్తర ముఖంగా కూర్చొని భుజించాలి. లేదా ప్రతి అమావాస్య రోజు మీ యొక్క పితృదేవతలకు తర్పణాలవి విడుచుకొని ఉత్తరాభిముఖంగా కూర్చొని నాన్నగారికి నమస్కరించుకొని వారి యొక్క పేరును తలుచుకొని చక్కగా కూడా నాకు ఉన్నటువంటి కష్టాలను తప్పకుండా తొలగించు అని చెప్పి దండం పెట్టుకొని, మరలా చెప్తున్నాను, ఉత్తర ముఖంగా నిలబడి జరిగిపోయినటువంటి నాన్నకు కానీ అమ్మకు కానీ నమస్కరించుకొని ఉత్తర ముఖంగా కూర్చొని భుజించడం వల్ల తల్లిదండ్రులు యొక్క ఆత్మ నుండి మనకు అనుగ్రహం లభించి
ఖచ్చితంగా ఏ పని అయితే మనం అనుకుంటున్నామో ఆ పని అతి శీఘ్రంగా మనకు అవుతుంది అని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మరి దక్షిణముఖంగా కూర్చొని ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు. ఇది గమనించుకోండి. దక్షిణం వైపుగా కూర్చొని ఎప్పుడు కూడా మనం భుజించకూడదు అని చెప్పడం జరుగుతున్నది. కనుక ఇట్టి సందర్భాలలో ఎప్పుడైనా కూడా తూర్పు ముఖంగా కానీ పడమర ముఖంగా కానీ ఇంట్లో ఫ్యామిలీ చక్కగా కూడా మనము తూర్పు ముఖంగా కూర్చొని తినడం ఎంతో శ్రేయస్కరం. మరి పశ్చిమాభిముఖంగా ఉద్యోగస్తులు కావచ్చును, బిజినెస్ చేసేటువంటి వారు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులు మనము ఈ యొక్క పశ్చిమ దిశగా కూర్చొని భోజనం చేయడం ద్వారా వీరి యొక్క వ్యాపారము ఇంకా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా వృత్తిలో అంటే చేసేటువంటి ఉద్యోగంలో కూడా అద్భుతమైనటువంటి పురోగతి లభించే పరిస్థితి ఉంటుంది. మీ యొక్క కెరీర్లో మంచి శుభప్రదంగా మీ యొక్క కెరియరే శుభప్రదంగా మారబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక భోజనము చేసేటువంటి సందర్భాలలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పశ్చిమాభిముఖంగా మరి తూర్పు ముఖంగా ఫ్యామిలీతోని భుజించేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, ఈ కాలానికి కావలసినటువంటి ప్రశ్న. కనుక పిల్లలు చక్కగా చదువుకునేటువంటి వారు మీరు తూర్పు ముఖంగా కూర్చొని భుజించడం వల్ల చక్కటి మేధాశక్తి పెరుగుతుంది. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీపై ఉంటుంది. ఆల్ ద బెస్ట్.